స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నట్లేరా. అందరూ కూడా ప్రభు కృపను బట్టి, ప్రభు ప్రేమను బట్టి, ప్రభు సన్నిధిలో సంతోషంగా ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. అదేవిధంగా ఈ రీతిగా ప్రభువు మరొకసారి ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఆరాధించడానికి మనందరికీ ఆయన శాశ్వత కాలపు కృపను బట్టి, ఆయన నిత్యత్వమైన ప్రేమను బట్టి మరొక చక్కటి అవకాశాన్ని ప్రభువారు మనకిచ్చారు. అందుని బట్టి ప్రభునామమునకు కృతజ్ఞతలమై మనం ఉంటున్నాం. కాబట్టి మరి అదే మాదిరిగా మరి ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న వీళ్ళందరికీ కూడా మరొకసారి ప్రభునామమున శుభములు తెలియజేస్తూ అందరూ కూడా సంతోషంగా ఉన్నారని పిల్లరా నమ్ముచు ప్రభును భయపడుతున్నాను. ఈ సమయంలో అందరూ కూడా పిల్లరా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. స్తోత్రములు పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఆయన అల్పులము, దీనులము, బలహీనమైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ఆదరించి కాచి సజీవులుగా ఉంచుతావా. మీ ఉన్నతమైన నామమును స్తుతించడానికి ప్రభువా నాయన మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, అనుకూలత బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు చేసిన మేలుకై, మీరు చేసిన ఉపకారాలకై, మీరు ఇచ్చిన భద్రతకై, మీరు ఇచ్చిన కాపులకై, మీరు ఇచ్చిన సమాధానముకై ప్రభువా మేము ప్రతికేమూలు అప్పున్నప్పటికీ మా హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రాలు, మా హృదయార్పణలు మీకే సమర్పించుకుంటున్నాం నాయన. మీకు వందనాలు. ఇదిగో ప్రభువా ఈ ఉదయకాల సమయంలో మేము కొద్దిమందిగా ఉంటుండగా నాయన మీ ప్రశస్తమైన సన్నిధిని సహవాసంలో మాకు తోడుగా ఉంచండి. మీరు వ్యక్తిగతంగా మా మధ్య ఉండండి. మీ ఆత్మ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచండి ప్రభు. మీ సన్నిధి కూడా మేము అందరం ఆయన ఆత్మ పూర్ణమై ప్రభు ఆత్మతో సత్యమతో ఆరాధించినట్టు స్తుతించినట్టు ఆయన మీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచండి తన మీకు వందనాలు. ప్రార్థనలో, పాటల్లో, స్తుతుల్లో ఆరాధన తోడు ఉండండి. మీకు మహిమకరంగా జరిగించిన ఆయన మీకు వందనాలు నాయన. మీకు స్తోత్రం తండ్రి. ఈ మధ్యన సమయంలో మీ వాక్యం మాతో మాట్లాడండి. మీ మాట మాకు నమ్మదుతుంది, మీ మాట మాకు సమాధానం ఉంటుంది, మీ మాట మాకు ఆదరణ ఉంటుంది ప్రభు. అటు విధంగా నాతోనూ, మాతోనూ, మా అందరితో మీరు మాట్లాడండి నాయన. మీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. కృపగణ దేవ, దైవత మీకు వందనాం. ఎదుగు మీ వచ్చిన అయ్యా ప్రతి బిడ్డను బట్టి మీకే స్తుతులు ప్రభు. రాటండి ప్రతి ఒక్కరిని దర్శించండి, ఆయత్తపరచండి అయ్యా. తండ్రి క్షేమముగా ప్రభువానికి వందనాలు. సంతోషంగా సకాలంలో మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. ఈ ప్రాంగణం అంతా మీ స్వాధీనం తీసుకు అధికారం ఇచ్చిన ఆయన, ఈ కూటికి ఆదరించి అంతవరకు అధ్యక్షం వహించిన ఆయన సమస్త క్రమముగా మర్యాదకరంగా సహాయం చేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందగలరు. మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని గడిచిన కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలురే కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము.
హల్లెలూయా. మనందరం ఉన్న చోట్ల ఉండి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకొని మన చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకున్నాం. ఇంతవరకు పాటల్లో ప్రభు మనకు తోడుగా ఉన్నారు. ఇప్పుడు మనందరం కూడా మన రెండు చేతులు దేవుని వైపుకి దేవుని స్తుతిస్తాం, దేవుని మహిమపరుస్తాం, దేవుని గణపరుస్తాం. మరి ఇంతవరకు చక్కని ఆరోగ్యాన్ని, మంచి శక్తిని, బలాన్ని ఇచ్చిన దేవునికి, మరి ఆయన కృపాకాంతలు ఇచ్చిన దేవునికి ఏమి ఇచ్చిన తీర్చలేదు. ప్రతి ఒక్కరూ కూడా ఆయన చేస్తున్న ప్రతి మేలు బట్టి హృదయపూర్వకంగా మరి దేవుని పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో మరి దేవాది దేవుణ్ణి స్తుతించి ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఆత్మపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా మోకరించగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాని స్తుతి, 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 స్తుతులకు పాత్రుడాని స్తోత్రం, స్తోత్రాన్ని స్తోత్ర, మహోన్నతాన్ని స్తోత్ర, మహాగరుడాని వందనాలు, వందనాలు, వందనాలు. దౌరవండ రక్తవండ రాక్షరాక్ష ప్రభుల ప్రభు ప్రేమాసురు మహిమాసురు నీ స్తోత్రం, 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 స్తోత్రం. అయా పరిశుద్ధ పరిశుద్ధ కోట్ల రక్షణ మాతో కూడవచ్చిన మరాక్షాని స్తోత్రం, మరక్షకుడాని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. నిన్న వేడెక్కుతున్న దేవా స్తోత్రం.
మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్ను ఆరాధింతుము మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్ను ఆరాధింతుము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం మా కరములను జోడించి నిన్ను మహిమపరచెదం స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం మా కరములను జోడించి నిన్ను మహిమపరచెదం మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు నీ వంటి వారు ప్రార్థన తీసుకుందాం. స్తోత్రం మనల్నిగా ప్రేమించిన మా యేసయ్య మోక్ష సర్వోన్నత స్వాధికారి ఘనమైన దేవ మీ నామానికి శ్రేష్ఠ నామానికి మరొకసారి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను రాజా. అయా గడిచిన పునరుద్ధాన్ని మొదలుకొని పునరుద్ధాన్ని వరకు నాయన మమ్మల్ని సన్నాన్ని సన్నబిడ్డల్ని ప్రభువా ప్రత్యేకంగా యూట్యూబ్ నుంచి చూసిన ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రతి బిడ్డని బట్టి కూడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను రాజా. అయా ఈ మాసమంతా కూడా తండ్రి నీ కృపగల దైవాస్తాల కింద కాచి దాచి నాయన స్తోత్రం తండ్రి. అయా ఇటు విధంగా నాయన స్తోత్రం నిన్ను స్తుతించుకు ఆరాధించుకు మహింపరచడం తండ్రి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఎన్నో నాయన ఎంతవరకు సమస్తంలో ఉన్నారు అయా మా స్థుతులపైన విలాసంగా స్తోత్రం ఓ నీ శక్తితో బలంతో నింపినందుకు నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను రాజా. అయా వాక్యంలోకి వచ్చిన విధాస్తులు తండ్రి మెడతనంతా అభిషేకించండి నాయన అభిలేఖ నోటిని పూరగా వాడుకోండి ప్రభువా స్తోత్రం. అయా ఏమిటి కలిగిన శాంతి సమాధానం కలిగిన ఆయన నీ సన్నిధిలో కూడా చేరి వచ్చిన్నారు ప్రభువా. అయా ప్రతి ఒక్కరిని చూస్తున్నదేమా స్తోత్రం తండ్రి. అయా మనుషులు వల్ల కాదు కానీ దేవుడు నోటి ప్రతి మాట వల్ల లేఖనాలు సరించినట్టు ఆయన అయ్యా మీ లేఖనాలతో తండ్రి మీ వాక్కులతో తండ్రి మీరు మాట్లాడండి ఆయన ప్రతి ఒక్కరిని తృప్తిపరచండి తండ్రి బలపరచండి ఆయన ఆదరించండి ప్రభువా స్తోత్రం. నెమ్మది సమాధానం దయచేయండి ప్రభు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయన ఆర్థిక శాంత సమాధానం అందించండి ప్రభువా స్తోత్రం తండ్రి. అయా నీకు వందాలు వినగల చెవి గ్రహించవలసి సమ్మతించే హృదయాలు మా అందరికీ దయచేసి అయా ఇక సమస్తంలో మీరండి మీ నాకే మహిమ గంట ప్రభావం పొందుకోమని యేసు నామములో అడిగి ఉంటున్నాను తండ్రి. ఆమేన్.
ప్రేమైనటువంటి దేవుని బిడ్డలందరికీ, దేవుని ప్రజలందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామమున వందనాలు తెలియజేస్తున్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధిలో ప్రభు కృపను అనుభవిస్తూ ప్రభు ప్రేమను పొందుకుంటూ అందరూ కూడా సంతోషంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. మరి ఇంతవరకు ప్రభు సన్నిధిలో పాడాము, స్తుతించాము, ఆరాధించాము, కృతజ్ఞతాస్తుతుల చేత ఆయన నామాన్ని గనపరిచాము. మరి సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రేర గడిచిన వార దినాలలో విశ్వాసం గురించి అంత మాత్రమే కాకుండా వాక్యపు వెలుగులో మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుంటూ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభులో మనల్ని మనం బలపరుచుకుంటూ ప్రభు యొక్క కనికరమును బట్టి, కృపను బట్టి ఆయన సన్నిధిలో ప్రేర మనల్ని మనం ప్రోత్సాహపరుచుకుంటూ ముందు సాగుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. మరి గడిచిన వారాలలో వాక్యపు వెలుగులో మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుంటూ వచ్చాం. మరి ఈ దినమున కూడా మరొక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన విశ్వాసాన్ని మరొక వాక్యాన్ని బట్టి, అనగా ప్రభు దగ్గరికి వచ్చిన వారు ప్రభు దగ్గరలో వచ్చి ఆయన సహాయం కొరకు ఆశించిన వారు వారి జీవితాల్లో ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలి, ఏ విధంగా ప్రభు దగ్గరికి రావాలి, ఏ విధంగా ప్రభు సహాయాన్ని కోరుకోవాలి, మన అంతరంగంలో లేక మన హృదయంలో మనము కలిగి ఉన్న విశ్వాసము ఏ విధంగా ఉంటే ప్రభువారు మనం దర్శిస్తాడు, లేక ప్రభు యొక్క కార్యాన్ని మనము పొందగలము, లేక అనుభవించగలము. కొన్ని విషయాలు మన వాక్యంలో ధ్యానించుకున్నాం లేదా. కాబట్టి ఆయన జీవించిన కాలంలో అనేకులు ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చిన వారందరూ కూడా ఏదో నామమాత్రంగాను అవసరాన్ని బట్టి కాదు, కానీ వారి జీవితంలో అనుభవించిన వేదనభరితమైన, భారభరితమైన, దుఃఖంతో కూడుకున్న సమస్యలను బట్టి ప్రభు దగ్గరికి ప్రభు సహాయం కోరి వారు వచ్చారు. వారు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒట్టి చేతులతో వారు తిరిగి వెళ్ళలేదు. వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి, వారు కలిగి ఉన్న నమ్మకత్వాన్ని బట్టి ప్రభు దగ్గర ఒక మేలు పొందుకొని ప్రభు దగ్గర ప్రభు నుండి సహాయమును పొందుకొని వారు తిరిగి వెళ్ళినట్లు సంతోషముతో, ఆనందముతో ప్రభును స్తుతిస్తూ, ప్రభును గణపరుస్తూ, ఆయన ఉన్నతమైన నామమునకు మహిమను చెల్లిస్తూ మహిమకరంగా జీవించడానికి వారు తిరిగి వెళ్ళినట్లు మనం లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువారు వాగ్దానం చేశారు లేదా, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను అని ఆయన సెలవిచ్చాడు. అవును, ఆయన మాట ఇచ్చిన రీతిగానే తన యొద్దకి ఎంతమంది అయితే ఆయనకు సహాయమును కోరి వచ్చారో, ఆయన సహకారం ఆశించి వచ్చారో, లేక ఆయన వద్ద నుండి ఒక మేలు పొందుకోవాలి, ఒక మేలు అనుభవించాలి, లేక అనుభవిస్తున్న శ్రమల నుండి, ఎదుర్కొంటున్న కష్టాల నుండి, కృంగరిస్తున్న సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, వ్యాధుల నుండి విడిపించబడాలి అనే ఆశతో ఎందరైతే వచ్చారో వారందరినీ కూడా ఆయన హక్కును చేర్చుకొని ఆదరించి, వారి నమ్మకత్వాన్ని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి వారికి మేలు చేసి వారిని ఆదరించి ఆయన తిరిగి పంపించాడు. కాబట్టి పిల్లరా, మన జీవితంలో కూడా మనము ప్రభు దగ్గర ఒక మేలును మనం ఆశిస్తే, ఒక కార్యాన్ని మనం ఆశిస్తే, ఆయన సహకారమును మనం ఆశిస్తే, మన జీవితంలో ఒక
మన జీవితంలో లేక మన హృదయంలో నమ్మకం అనేది చాలా అవసరం. కాబట్టి లేదా మనము ప్రభుకు ఇష్టలుగా ఉండాలన్నా, ప్రభుకు మహిమకరంగా జీవించాలన్నా, ప్రభు సాక్షిగా ఈ లోకంలో మనం బ్రతకాలన్నా మన జీవితంలో నమ్మకం అనేది ప్రభువారు ఆశిస్తూ ఉన్నాం. మనం ఎంత నమ్మకంగా ఉంటే ఆయన అంత దగ్గరగా మనకు ఉంటాం. మనం ఎంత నమ్మకత్వాన్ని కనుగొనిస్తే, విశ్వసనీయతను కలిగి ఉంటే అంత గొప్ప కార్యాలు ఆయన మన పక్షంగా చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా అవుతున్న మనం, దేవుని ప్రజలుగా అవుతున్న మనం నమ్మకం లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళలేము. మనలో నమ్మకం లేకపోతే, మనం విశ్వసనీయతను కనబరుచుకోపోతే ఆయన మనల్ని ఎంత మాత్రం కూడా అంగీకరించడు. ఆయన దగ్గరికి వచ్చిన వారందరూ కూడా ఆయన కార్యం చేస్తుడు, చేయటానికి ఆయన సమర్థుడు. ఆయన దగ్గర కాకపోతే ఎక్కడ కూడా సమస్య తీరిపోదు, తొలగిపోదు అన్న దృఢమైన బలమైన విశ్వాసంతో, నమ్మకంతో వారు ప్రభు దగ్గరికి వారు వచ్చారు. కాబట్టి వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు వారి జీవితాల్లో కార్యాన్ని చేశారు. ఆయన దగ్గరికి వచ్చిన వారందరూ కూడా ఒట్టి చేతులతో వెళ్ళలేదు, నిరుత్సాహంతో వారు వెళ్ళలేదు, కొదువుతో వారు వెళ్ళలేదు, లేక నిస్సాయ స్థితిలో వారు వెళ్ళలేదు. వచ్చినప్పుడు ఎంతో నిస్సాయ స్థితిలో, నిరుత్సాహంతో, వేదనభరితమైన భారభరితమైన మనసుతో, కష్టతరమైన విధానాలలో వారు ప్రభు దగ్గరికి వచ్చారు లేదా. కాబట్టి ప్రభు వారు వారందరినీ కూడా ఆయన ఆదరించారు, బలపరిచారు. కాబట్టి వారికి జీవితాలలో దేవుడి ద్వారా గొప్ప కార్యాలు వారు చూడగలిగారు. అసాధ్యమైన కార్యాలు ప్రభు దగ్గర సుసాధ్యము చేసుకొని సంతోషముతో, సమాధానముతో వారు తిరిగి వెళ్ళినట్లు పరిశుద్ధ లేఖనములో మనం ఈ దినాన గమనించగలుగుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మన వ్యక్తిగత జీవితంలో కూడా మనము ప్రభు దగ్గర గొప్ప కార్యాలు మనం ఆశించాలంటే మనలో నమ్మకం అనేది ఉండాలి. చూడండి, 12 సంవత్సరాల రక్తస్రావాలు సై కావచ్చు, లేక మగ్దలేని మరియ కావచ్చు, లేక పిల్లరా యాయిరు కావచ్చు, శతాధిపతి అయిన అధికారి కావచ్చు, ఎందరైతే ఆయన దగ్గరికి వచ్చారో, ఇంకా అనేక మంది పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఎందరైతే ఆయన దగ్గరికి వచ్చారో, ఎందరైతే ఆయన సహాయాన్ని కోరుకున్నారో, లేక పిల్లరా మరొక మాట జ్ఞాపకం చేస్తాం. ఒక పక్షవాతంలో ఒక రోగిని 4 వ్యక్తులు మోసుకొచ్చారు. వారు కావచ్చు. ఎవరెవరైతే ప్రభు సహాయమును కోరి నమ్మకముతో, ఆశతో, ఆసక్తితో ఈయన తప్పితే ఇంకెక్కడ కూడా ఈ కార్యం జరగదనే దృఢమైన బలమైన గొప్ప విశ్వాసంతో వచ్చారు. వారి గొప్ప నమ్మకత్వాన్ని బట్టి దేవుడు అంతకంటే గొప్ప కార్యాలు వారి జీవితంలో దేవుడు చేశారు. వారు కలిగి ఉన్న సమస్యల్లో ఎంతో వేదన పడ్డారు, ఎంతో కష్టపడ్డారు, ఎంతో అవమానపరించారు, ఎన్నో సమస్యలను సహించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆ సమస్యల చేత ఎంతో కృంగిన స్థితిలో, బలహీనపడిన స్థితిలో, అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని గురించి విని, ప్రభుని గురించి తెలుసుకొని, ఆయన చేస్తున్న కార్యాలు బట్టి ఆయన నమ్మకం ఉంచి, ఇక ఈయన తప్పితే ఇంకెవరు లేరు, ఆయన దగ్గరికి వెళితే తప్పకుండా
నా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, తప్పకుండా ఈ నా సమస్య నుంచి నేను విడిపించబడతాను, తప్పకుండా ఇగో మరి నా ముందున్న ఈ ఆటంకము దూరపరచబడుతుంది, తప్పకుండా నా ఎదురున్న నింద తీసివేయబడుతుంది, నాలో ఉన్న దుఃఖం తీసివేయబడుతుంది, నాలో ఉన్న భారము తీసివేయబడుతుంది. నేను నెమ్మదిగా జీవిస్తాను, నాకు నెమ్మది కలుగుతుంది, నాకు ఆదరణ కలుగుతుంది, నాకు మేలు కలుగుతుంది. తప్పకుండా ఈ దగ్గర వెళితే నేను ప్రోత్సహించబడతాను, విడిపించబడతాను అన్న విశ్వాసముతో ప్రియరా వారందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు కార్యాలను రుచి చూచి తెలుసుకోగలిగారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వారిలో ఒక వ్యక్తి గురించి ఈ దినాన మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. చూడండి, లూకాసు సువార్త 7వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతాను, గమనించండి పిల్లరా. అది మాత్రం కాకుండా పరిశుద్ధ గ్రంథం ఉన్నవారందరూ కూడా, ఇక్కడ ఉన్నవారు కావచ్చు, లేక ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్లో దూరం నుండి చూస్తున్న వారు కావచ్చు, వాక్యం చదువుతున్నప్పుడు వాక్యాన్ని తీసి, పరిశుద్ధ గ్రంథాన్ని తీసి వాక్యాన్ని గమనించాలని ప్రభు పేరిట మరొకసారి మనం చేస్తున్న పిల్లరా. మరి వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 7వ అధ్యాయము 9వ వచనం చదువుకున్న పిల్లరా, గమనించండి. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వస్తున్న జన సమూహం వైపు తిరిగి, ఇజ్రాయేలునైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నానను. ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో ప్రభు చేసే ఒక గొప్ప కార్యాన్ని మనం చూస్తాం. ఈ వ్యక్తి అన్యుడు, ఒక విశ్వాసి కాదని. అంత మాత్రమే కాకుండా రోమా ప్రభుత్వంలో ఒక గౌరవప్రదమైన గుర్తింపు కలిగిన స్థానంలో ఉద్యోగిగా ఉంటున్న వ్యక్తి. ఈ లోకంలో మన భాషలో ఒక కర్నల్ కావచ్చు, జనరల్ కావచ్చు, లేకపోతే మేజర్ కావచ్చు, కెప్టెన్ కావచ్చు, ఎవరు మనకు తెలియదు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, చూడండి, మరి శతాధిపతి అని చెప్పి రాయబడింది 2వ వచనంలో. కాబట్టి ఈ శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధికారం. ఈ లోకంలో ఒక చిన్న ఉద్యోగం ఉంటే ఆ వ్యక్తిని మనం మరి అతని పరిస్థితులు, అతని కదలికలు వేరుగా ఉంటాయి. అదే రోమా ప్రభుత్వం అంటే అది ఒక ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన గుర్తింపు కలిగిన ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో సైన్యానికి 100 మంది సైనికులకు అధిపతిగా ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి అధికారం కలిగిన వాడు అయినను తన ఇంటిలో ఉన్న ఒక సమస్య నిమిత్తమై యూదా పెద్దల దగ్గరికి వెళ్ళి వారిని బ్రతిమలాడుకొని తన నిమిత్తము, తన సహాయార్థమై ఆ ప్రభుని వేడుకోవాలని ఆ యూదా మత పెద్దలను ఆయన అభ్యర్థించినప్పుడు వారు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభును బ్రతిమలాడుకొని తన విషయాలన్నీ కూడా ఆయన ఏ విధంగా యూదులకు సహకారం ఉన్నాడు, సహాయం చేస్తున్నాడు, ఆదరణకరంగా ఉంటున్నాడు, ఆ విషయాలన్నీ కూడా ప్రభువారికి విన్నవించుకొని వాక్యం రాయబడిన మాట ఏంటంటే మిక్కిలి బ్రతిమలాడుకున్నారని వాక్యం రాయబడింది. కాబట్టి వారు సంభాషిస్తున్న సందర్భంలో జరిగిన సంఘటన
మనము జ్ఞాపకం చేసుకున్నాం, చదువుకున్నాం లేదా మరి వాక్యానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలో ముందుకు వెళ్దాం. ప్రభు సహాయం మనం కోరుకున్న ప్రభు వారు మనందరితో మాట్లాడాలి. ఈ సమయంలో ప్రభు వారు మనల్ని దర్శించాలి. ప్రభు వారు మన అంతరంగంలోకి రావాలి. మనలో పట్టే సమస్యకు, ప్రతి విధమైన వేదనకు, ప్రతి విధమైన దుఃఖమునకు, ప్రతి విధమైన వెనుకబాటుతనానికి ఆయన దినాన ఒక పరిష్కారంగా ఉంటున్నాడు. మనం ఆయన సహాయాన్ని కోరుకుందాం. ఈ సమయంలో నాతో మాట్లాడు ప్రభువా, అది ప్రభు సహాయాన్ని మనం కోరుకుందాం. ప్రభు మనల్ని ఆదరిస్తాడు. వాక్యంలో ఉండే వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. పేరా స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. అల్పులము, దీనులము, బలహీనమైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి, ఆదరించి, కాచి సజీవులుగా ఉంచినందుకై మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మహిమాన్వితురానికి వందనాలు, సర్వోన్నతురానికి స్తోత్రములు, ఆశ్చర్యాకరానికి స్తుతులు ప్రభువా. ఇదిగో నాయన, మహోన్నతురానికి వందనాలు ప్రభువా. సర్వాధికారి మీకే స్తోత్రము నాయన. ఎంతవరకు మీరు మాతో ఉన్నారు, మా మధ్య ఉండి మీ ఆత్మచేత మమ్మల్ని బలపరిచి నడిపించడానికి మీకే స్తోత్రము నాయన. ఈ సమయంలో నిలబడిన మీద ఆశను మట్టి వాడను దీనులను బలహీనులను ప్రభువానికి వందనాలు. మీ బలమైన వాక్యాన్ని వివరించడానికి అయ్యా నా సొంత నా సొంత జ్ఞానం ఎంత మాత్రం కూడా కాదు నాయన. ఇదిగో ప్రభువా, మీ పరిశుద్ధ రక్తము చేత పట్టుకొని మీకు కృపాసనకు వస్తుండగా ప్రభువానికి వందనాలు. నన్ను మీరు అంగీకరించండి నాయన, నన్ను మీరు బలపరచండి ప్రభువా. నన్ను మీ ఆత్మ సాధనలు తీసుకోండి ప్రభువా. నాయన నా నోటి నా పెద్ద నాలుగును ప్రభువా మీ అధికారికి ఉంచండి ప్రభువానికి వందనాలు. అయ్యా మీకు స్తుతులు తెలుస్తున్నాం ప్రభు. నాకంటే ముందుగా మీరు రండి, మీ చాటను మరుగు చేయండి. మాతో మా అందరితో మీరు మాట్లాడండి నాయన. అయ్యా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సమయము విలువైనది ప్రభువా. సమయమును సద్వినియోగం చేసుకొని ప్రభువా. అజాగ్రత్తగా ఉండక నాయన, జాగ్రత్త కలిగిన ఆయన మీ విలువైన జీవాంతమైన వెలగల మాటలు ఆసక్తితో ఆలకించడానికి నాయన మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా మీ ఆత్మ సాధన తీసుకునండి. మీ ఆత్మ అధికారిక నుంచి ప్రభువానికి వందనాలు. అయ్యా తండ్రి మీకే స్తుతులు. భ్రమపరచడానికి, నిర్లక్ష్యపరచడానికి, అభ్యంతరపరచడానికి, నైనా నిరుత్సపరచడానికి ప్రభా నీకే స్తోత్రములు చేస్తున్నాం నైనా. మా మధ్య సంచరిస్తున్న అయ్యక తండ్రి నైనా మాతో ఉంటున్న ప్రభా ప్రతి విధమైన దురాత్మలను నాయన యేసు నామములో బంధించిన ప్రభువానికి వందనాలు. మమ్మల్ని అందరినీ కూడా మీ ఆత్మ సాధనను తీసుకురండి. మీ ఆత్మ అధికారిక నుంచి ప్రభు మమ్మల్ని ప్రభు చుట్టూ వ్యక్తి కంచిగా అయినాయని మీకు వందనాలు. అయ్యా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా మీరు మాతో మాట్లాడుతుండగా మీ జీవార్థమైన మాటలు నాయన వినబుద్ధిని పుట్టించుకోవు. మీరే మా మధ్య ప్రకటించువానిగా, ఉపదేశించువానిగా, బోధించువానిగా, హెచ్చరించువానిగా ఉండి నాయన. అయ్యా మమ్మల్ని మీరు ముందుకు నడిపించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందగలరు. మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా మరి ఆ ప్రభు దగ్గరికి వచ్చిన ఆ యొక్క పెద్దలు మాట ఆయన త్రోసివేయక సరే వెళ్దాం పదని ఆయన తీసుకొని ఆయన వార్త కలిసి ఆయన వెళ్తూ ఉంటే పిల్లరా మరి ఆయన తన ఇంటికి రావడం చూసి మరలా ఈ శతాధిపతి పిల్లరా కొంతమందిని ఆయన దగ్గరికి పంపించాడు. కాబట్టి వారు చెప్తున్న మాటలు చూడండి. 8 వచ్చిన అంట కదా పిల్లరా, ఎవరైతే ఆ శతాధిపతి ద్వారా తిరిగి ప్రభు దగ్గరికి రెండోసారి పంపబడ్డారో వారి ద్వారా పంపించిన వర్తమానం ఏంటంటే ఇక్కడ రాయబడిన 8 వచనంలో చూడండి, నేను మహా అధికారములకు లోబడిన వాడను, నేను సహా అధికారములకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు, నేను ఒకరు పొమ్మంటే పోవును, ఒకరు రమ్మంటే వచ్చును, నా దాసుడు చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. కొందరు పంపించాడు. నేను ఒకరిని ఈ పని చేయమంటే చేస్తాడు, ఒకరు అక్కడికి వెళ్ళమంటే వెళ్తాడు, ఒకరిని ఇక్కడ రమ్మంటే వస్తాడు.
మరి నేను కూడా సహా అధికారం లోబడినవారు, నా చేతి కింద దాసీలు ఉన్నారు, పనివారు ఉన్నారు, సైనికులు ఉన్నారు అని చెప్తూ ప్రేరా. కాబట్టి చూడండి, వారిని ఆయన పంపినప్పుడు వారు వచ్చి ఈ మాటలు ఆయనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి చూడండి, అంతకంటే ముందుగా 7వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. 7వ వచనంలో, అందుచేత నీ యొద్దకు వచ్చినకు పాత్ర నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రం సెలవు, అప్పుడు నా దాసుడు స్వస్థపడును అని చెప్తూ 7 వచనాలు ఆయనకు తిరిగి వర్తమానాన్ని పంపించాడు. మొదలేమన్నా కానీ మొదటి విషయాలు పెద్దలను ఉద్దేశించి, యూదా పెద్దలను ఉద్దేశించి వారితో వర్తమానం ప్రభు దగ్గర పంపించారు. వారు వచ్చి ప్రభు దగ్గర వేడుకొని ప్రభును ప్రభు సహాయం కొరకై వారందరూ కూడా అతను యోగ్యుడు, అతను మంచివాడు, అతను యోగ్యత కలిగిన వాడు, అర్హత కలిగిన వాడు, ఇదిగో ఈ కార్యము నీ ద్వారా పొందుకోవడానికి ఆయనకు అర్హత ఉంది, ఎందుకంటే ఇదిగో మన ప్రజలను అనగా యూదులను ఆయన ఎంతగానో ప్రేమించిన వాడు, ఆదరించేవాడు, అంత మాత్రం కాకుండా సమాజ మందిరాలు మన కొరకు కట్టిస్తున్నాడు, ఆయన మన పక్షంగా ఎంతో సహకారంగా ఉంటున్నాడు. కాబట్టి మరి ఈ మేలు నీ ద్వారా అనుభవించడానికి పొందుకోవడానికి ఆయన యోగ్యత కలిగిన వాడు, మీరు తప్పకుండా రావాలని చెప్పి ఆ పెద్దలు ఆయన దగ్గర ప్రభు దగ్గర ప్రతిలాడితే ప్రభు వారు ఓకే అన్నారు. సరే వెళ్దామని ప్రభు వారితో కలిసి వెళ్తుంటే మరలా కొంతమందిని తిరిగి వారు ఎదురు పంపించారు. అని అంటున్నప్పుడు ఆ దినముడు చూడండి, ఎటువంటి పాపి అయినా, ఎటువంటి బలీయుడైనా, ఎటువంటి నిర్లక్ష్యంతో కూడుకున్న వాడైనా, నరాంతకుడు కావచ్చు, వ్యభిచారి కావచ్చు, దొంగ కావచ్చు, బందిపోటు కావచ్చు, ఎటువంటి వారైనా డైరెక్ట్గా మందిరంలోకి వస్తున్నారు. కానీ ఆయన అంటున్న ఒక మంచి మాట అంటున్నట్లుగా చాలా మంది తాగుబోతులు కావచ్చు, వ్యభిచారులు కావచ్చు, దొంగలు కావచ్చు, దొడ్డుగొని చెవులు కావచ్చు, కపటము నింపబడిన వారు కావచ్చు, అశుద్ధ నింపబడిన వారు కావచ్చు, వారు చూడండి మారువేషం వేసుకొని అంతరంగంలో కపటం పెట్టుకొని పైకి ఎంతో భక్తిని కనపరుస్తారు, ఎంతో విశ్వాసాన్ని కనపరుస్తారు, ఎంతో భక్తి కలిగిన విధానం కలిగిన వారిగా, భక్తి కలిగిన వారిగా, భక్తి చేసేవారిగా ఇతరులకు కనపడాలని నటనా జీవితాన్ని కనపరుస్తారు. కానీ ఆయన అంటున్నాడు, సదాత్మదయ్యా, నీవు నా ఇంటికి వచ్చడానికి నేను యోగ్యుని కాదు, యోగ్యుని నేను అనుకోవట్లేదు, నాకు అర్హత అనేది లేదు. కానీ నువ్వు ఒక్క మాట మాత్రం సెలవిస్తే నా దాసు స్వస్థపడతాడు. నువ్వు ఒక మాట మాత్రం సెలవిస్తే నా దాసునికి నా పనివానికి స్వస్థత కలుగుతుంది. అంటే ఈ శతాధిపతిని ప్రేమించి శతాధిపతికి ఎన్నో సంవత్సరాలు పరిచయం చేసిన ఒక తన ప్రియమైన దాసుడు రోగి అయినాడు. ఆ రోగం గురించి ఆయన ఎంతగానో ధనం వెచ్చించి ప్రయాసపడినప్పటికీ ఆ రోగము కట్టుబడలేదు, కుదురుపడలేదు. చివరికి ప్రభు గురించి విని ప్రభు సహాయం కోరి 10 మంది వ్యక్తులు పంపించారు. తర్వాత వారి మాట విని ప్రభు వారు కూడా మరి ఆయన వెళ్ళడానికి ఇష్టపడిన తర్వాత కూడా వెళ్తూ ఉండగా మన మార్గ మధ్యంలోనే తన ఇంటి దగ్గరికి రాకముందే మరలా ప్రభు వస్త్రాల గురించి విని ఆయన చూచి ఆయన అంటున్న మాట, అయ్యా నేను యోగ్యుని కాను ప్రభు అను నా ఇంటికి రావడానికి. ఎంత మంచి మాట అండి. మన వ్యక్తిగత జీవితంలో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటే మన రక్షణ జీవితంలో ఎన్నో సంవత్సరాలు తొలిపోతున్నాయి. మన వేడుకలు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుని కలిగి చూస్తున్నాం, ప్రభు పేరు పెట్టబడి పిలబడుతున్నాం. ఏ క్షణమైనా, ఏ రోజైనా, ఏ క్షణమైనా, ఏ పరిస్థితుల్లో అయినా ఇటువంటి మాటను మనము మన జీవితంలో అనుభవించుకున్న వారు ఉంటామా? ఎప్పుడైనా మనల్ని మనం పరీక్షించుకున్న వారు ఉంటామా? ఎప్పుడైనా ప్రభు సన్నిధిలో మనల్ని మనము పరిశోధించుకున్న వారిగా ఉంటామా? నేను యోగ్యుడిగా ఉంటున్నానా లేదా? నా ప్రభు నన్ను బట్టి సంతోషిస్తున్నానా లేదా? నా నడవడిక, నా ప్రవర్తన, నా క్రియలు, నా ఆచారాలు
నా విశ్వాసము, నా పట్టుదల, నా ప్రార్థన జీవితము, నా నిరీక్ష కలిగిన ఆసక్తి కలిగిన జీవితము నా ప్రభుకు ఇష్టకరంగా మహిమకరంగా ఉంటుందా, లేక సంఘంలో ఉన్నప్పుడు నేను ఎలా ఉంటున్నాను, సంఘం వెలుపడి నేను ఎలా ఉంటున్నాను, లేక సంఘంలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాను, నేను బడిచేసి దగ్గర ఎలా ఉంటున్నాను, నా పరిస్థితి ఏంటి, నా విశ్వాస విధానం ఏంటి, నా భక్తి జీవన విధానం ఏంటి, నా ప్రార్థన జీవిత విధానం ఏంటి, లేకపోతే నా పరిశుద్ధ జీవిత విధానం ఏంటి అని మనల్ని మనం ఎప్పుడైనా పరీక్షించుకున్న వారు ఉన్నామా? ఆయన అంటున్నాడు, ప్రభువా నువ్వు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుని కాదయ్యా, నువ్వు ఒక్క మాట మాత్రం సెలవు, ఒక్క మాట మాత్రం పలికితే ఆ మాట నా దాసునికి స్వస్థత కలుగుతుంది, నా దాసుడు బాగుపడతాడు, నా దాసుని యొక్క రోగము కుదురపడుతుంది, ఆరోగ్యము చక్కబడుతుంది అని చెప్పి తిరిగి వర్తమానం పంపిస్తే ప్రభు అంటున్న మాట మనం చదువుకున్నప్పుడు 9వ వచనము ఆయన అక్కడ కదా చూడండి, యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడ్డాడు. అంటే అంతా అతని మాటలు అన్నిని మాట ప్రభువును కదిలించగలిగినప్పుడు, అన్నిని మాట ప్రభువుకు ఆశ్చర్యం కలిగించినప్పుడు ప్రభు బిడ్డగా పిలబడుతున్న మనము, ప్రభు ప్రజలుగా పిలబడుతున్న మనము, ప్రభు యొక్క రక్తము చేత పరిశుద్ధమైన యవ్వన కాల ప్రదర్శన నిష్కలంకమైన రక్తము చేత కడగబడిన మనము. నా పరిస్థితి ఏంటిదినా? ఎప్పుడైనా ఏ క్షణాయన ఏ పరిస్థితులైనా మనల్ని మనం పరీక్షించుకున్న పరిస్థితులు, పరిశీలన చేసుకున్న సందర్భాలు మనకు గుర్తున్నాయి. అసలు ఒకవైపు ప్రార్థన చేస్తాం, మరోవైపు స్వార్థంతో మాట్లాడతాం, ఒకవైపు ఎంతో భక్తిని కనబరుస్తాం, మరొక వైపు అవిశ్వాస సంబంధమైన అపవిత్రమైన పరిస్థితుల పనులలో నిమగ్నమై ఉంటాం. ఒకవైపు ఆశీర్వాదం వచ్చిన పలుకుతాం, మరొక వైపు శాప వచ్చిన పలుకుతూ, ఎదురువాడిని బాధిస్తూ, ఎదురువాడికి హృదయాన్ని నొప్పింపజేస్తూ, ఎదురువాడికి నష్టం చేయడానికి కూడా వెనకడుగు వేయకుండా పేరు మాత్రం క్రైస్తవులు, క్రీస్తు బిడ్డలము, పరలోకము పౌరులము. చాలా మంది చెప్తారు, నేను దేవుని బిడ్డను, నేను దేవుని బిడ్డను. దేవుని బిడ్డకి ఉండాల్సిన లక్షణ, దేవుని బిడ్డకి ఉండాల్సిన వైఖరి ఏంటి? ఒక అన్యుడు అంటున్నాడు, అయ్యా ఇదిగో నీవు నా ఇంటికి వచ్చిన యోగ్యుడు కాదంటే, ఆ మాట బట్టి ప్రభు ఏమంటున్నాడంటే అతని గురించి విని ఆశ్చర్యపడ్డాడంట. అతని మాటలకు ఆశ్చర్యపడి ఆయన కదా తన వెంట వస్తున్న జన సమూహం వైపు తిరిగి, ఇజ్రాయేలునైనను ఇట్టి విశ్వాసం నేను, ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేని నీతో చెప్పుచున్నానను. ఇజ్రాయేలునైనా ఇంత గొప్ప విశ్వాసం మనలో గొప్ప విశ్వాసం ఉండాలి. మనం దేవుడి కార్యాలు చూడాలంటే, దేవుడి కార్యాలు మనం పొందుకోవాలంటే, దేవుడి సహాయం మనం కలిగి ఉండాలంటే, దేవుడికి అతి సమీపంగా మనం ఉండాలంటే, దేవుడి కృపచేత మనం నిత్యం ఆదరించబడుతూ ఉండాలంటే, దేవుడి యొక్క వాస్తవంతో మనం కాబట్టి విశ్వాసం లేదు అనుకున్న చోట విశ్వాసం వ్యక్తమైంది, విశ్వాసం ఉండదనుకున్న చోట విశ్వాసం మచ్చుకొనుడు కనిపించలేదు. కాబట్టి మీరు చూడండి, కాబట్టి మనిషి నమ్మకము, ఆ మనిషిలో నమ్మకం ఉందని యేసు ప్రభు చూడండి ఆశ్చర్యపడ్డాడు. కానీ చూడండి ఆ నమ్మకం చాలా ప్రత్యేకమైనది అని భావించి దాన్ని మెచ్చుకున్నాడు. ఆ విశ్వాసం చాలా ప్రత్యేకమైనది, ఆ విశ్వాసం చాలా ఉన్నతమైంది. ఎందుకంటే విశ్వాసం లేదు అనుకున్న చోట విశ్వాసాన్ని ప్రభు వారు కనుగొన్నారు. కాబట్టి ఆ విశ్వాసాన్ని, అతి బలమైన విశ్వాసాన్ని ప్రభువారు ప్రత్యక్షంగా చూశారు. కాబట్టి ఆ విశ్వాసాన్ని ఆ నమ్మకత్వాన్ని, ఆ వ్యక్తిని ప్రభువారు మెచ్చుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ భూమిపై యేసు ప్రభు జీవిత కాలంలో రెండు విషయాలు ఆయన ఆశ్చర్యపోయేలా చేశాడు. రెండు విషయాలు. ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు, ప్రభువారు ఈ లోకంలో సంచరించినప్పుడు శరీరధారిగా
సువార్తలు 3.5 సంవత్సరాలు ఆయన జీవిస్తున్న సందర్భంలో, పిల్లల సువార్త ప్రకటిస్తున్న సందర్భంలో, అనేకులు దేవుని వైపు తిప్పుతున్న సందర్భంలో, పిల్లల అనేకులకి పరలోక విషయాలు భూలోక విషయాలతో పోల్చి ఉపమాన రీతిగా బోధిస్తూ, అనేకుల్ని ప్రభు వైపు తిప్పుతూ, అనేకులకి సువార్త పరుస్తూ, అనేకుల్ని వాక్య వెలుగులోనికి నడిపిస్తూ, అనేకులు ప్రభు కొరకు సిద్ధపడుతున్న ఆ 3.5 సంవత్సరాల ఆ పిల్లల జీవన విధానంలో 2 విషయాలు మీరు చూడండి, 2 విషయాలు ఆశ్చర్యపోయేలా చేశాయి. సాధారణ ఉండదు పిల్లల అనిపించిన చోట బలమైన నమ్మకము కనిపించింది. సాధారణము అనుకున్న చోట అంటే ఏదో అవసరాన్ని బట్టి వచ్చారు. ఇది చాలా మంది చూడండి, మన పరిచయాలలో, మన విశ్వాస జీవితంలో అనేకులు మన దగ్గరికి వస్తుంటారు. మాకు ఆ సమస్య ఉందండి, మాకు ఈ ఇబ్బంది ఉందండి, మాకు ఆ కష్టం ఉందండి, లేకపోతే మాకు ఈ వేదన ఉందండి, లేకపోతే మా ముందు ఈ ఆటకం ఉందండి, కాబట్టి మాకు కొంచెం ప్రార్థన చేయండి. మరి ఈ సమస్య గురించి మేము ప్రభువుని నమ్ముకోవడం లేదు, ప్రభు దగ్గరికి వచ్చింది. కానీ ఏంటంటే అవసరాన్ని బట్టి సమస్య తొలగిపోవాలి. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలా ఉన్నారంటే, 1 అప్పులు తీరాలి, 2 రెండో విషయము ఆరోగ్యం కుదురుపడాలి, 3వ విషయము అవసరాలు తీర్చబడాలి. అంటే ప్రభును ఒక న్యాయాధిపతిగానో, ఒక వైద్యుడిగానో, లేక సమస్యలు పరిష్కారం చేసే వ్యక్తిగానో చూస్తున్నాడు. కానీ ఈయన వైపు చూస్తే నా జీవితం బాగుపడుతుంది, నా బ్రతుకు బాగుపడుతుంది, నా కుటుంబము నా జీవితం కట్టబడుతుంది. అంత మాత్రం కాకుండా ఈ లోకం నేను విడిచిన తర్వాత నా జీవము ఆయన దగ్గర చేర్చబడుతుంది, నా ఆత్మ ఆయన సభలో ఉంటుంది, నేను నెమ్మదిగా ఉంటాను, సమాధానంగా ఉంటానని ప్రభు దగ్గరికి వచ్చే ప్రజలు చాలా తక్కువైపోయారు. అటువంటి సందర్భంలోనే ఇప్పుడు మన చుట్టూ ఏ సమస్యలు అయితే ఉండవో ఆ రోజు కూడా అదే సమస్యలు ఉన్నాయి పిల్లల. ఆ విధంగా ప్రభు దగ్గర వస్తుందని ప్రభు అనుకున్నాడు. కానీ చూడండి, కానీ సాధారణంగా ఉండదు అనుకున్న చోట, విశ్వాసం ఉండదు, విశ్వాసం లేదు అనుకున్న చోట బలమైన విశ్వాసాన్ని ఆయన చూడగలిగాడు. కాబట్టి ఇక్కడ చూడండి, అసలు గొప్ప నమ్మకం ఉండవలసినది ఇశ్రాయేలు ప్రజలే కానీ చూడండి ఈ అన్యులకు కాదు. ఎందుకంటే మొదట అబ్రహాము సంతానం చెప్పుకుంటున్నారు, ధర్మశాస్త్రం మాదని చెప్పుకుంటున్నారు, తర్వాత విధులు మాయని చెప్పుకుంటున్నారు, కట్టుబాట్లు మాయని చెప్పుకుంటున్నారు, మేము దేవుడి పిల్లమని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఎవరి విశ్వాసం ఉండాలి? ఎవరైతే దేవుడి ప్రజలు చెప్పుకుంటున్నారో, ఎవరైతే ఆ విశ్వాసానికి మూల పురుషుగా ఎంచబడిన, మూల పురుషుగా పిలబడిన, విశ్వాసానికి నిర్వచనంగా నిలబడిన అబ్రహాము మా తండ్రిని చెప్పుకుంటున్నారు. మరి వాళ్ళ విశ్వాసం ఉండాలి. కానీ వాళ్ళ విశ్వాసం మచ్చుకైనను కనపడలేదు. వారు దాటి అవతల వెళ్ళిన తర్వాత అన్యులలో విశ్వాసాన్ని చూడలేదా ప్రభువారు చూస్తూ ఉన్నారు, ప్రభువారు కనుగొంటున్నారు. ఒక అన్య వ్యక్తి, ఒక శతాధిపతి వ్యక్తి, అధికారంలో ఉన్న వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి వేడుకుంటున్నాడు, అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నేను ఎగిరిని కాను ప్రభు, పాత్రుని కాను ప్రభు, అర్హత నాకు లేదు నాయన, నీ మాట మాత్రం సెలవు ప్రభు, నీ మాట మాత్రం సెలవు నాయన, నా దాసు స్వస్థం అనుకుంటాడు, నా దాసునికి ఆరోగ్యం బాగుపడుతుంది, వారి యొక్క వ్యాధిని విడిపించబడతాడు. కాబట్టి ఒక్క మాట చాలయ్యా. మనం పాటలు పాడతామండి, ఆరాధన చేస్తాం, వాక్యాన్ని చదువుతాం, దేవుడి బిడ్డగా పిలబడతాం. కానీ చూడండి లేదా, ప్రభువును ఆనుకుని జీవించే విశ్వాసం అనేది ఇది నాన్న క్రైస్తవ సమాజంలో కొదువై ఉంటున్నది. పరిస్థితి మారిపోతుంది. పరిస్థితుల ప్రభావం చేత ప్రజలు దేవుని ప్రజలుగా పిలువబడుతున్న వారు ఆ పరిస్థితుల ప్రభావం చేత విశ్వాసం కోల్పోతూ ఉంటారు, విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. కాబట్టి చూడండి, అసలు గొప్ప నమ్మకం ఉండాల్సినది ఇజ్రాయెల్ ప్రజలు అనగా దేవుడి ప్రజలు కానీ అన్యుల ప్రజలు కాదు. అంత మాత్రం కాకుండా దేవుడి ప్రేమ గురించి ఉదాహరణలు, అభిషేకుడు వస్తున్నాడు, వాగ్దానాలు, నిబంధనలు, గ్రంథాన్ని దేవుడు ఇజ్రాయెల్కి ఇచ్చాడు. అభిషేకుడు వస్తున్నాడని, మెస్సే వస్తున్నాడని, వాగ్దానాలు, ధర్మశాస్త్రము, నిబంధన, మందసము అన్ని వీళ్ళవే. ఎవరు? దేవుడి ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు చెప్పుకోండి, మా నిబంధన మాది,
ధర్మశాస్త్రం మాది, ఆచారాలు మావి, మా దేవుడు మావాడు, పితరులు మావారు, అబ్రహాము ఇస్సాకు యాకోబులుగా పితరులుగా పిలబడుతున్న అబ్రహాము ఇస్సాకు యాకోబులు మా పితరులు. మేము అబ్రహాము సంతానం. కానీ అబ్రహాము కలిగి ఉన్న పితరులుగా పిలబడిన ఆ ముగ్గురు వ్యక్తులు కలిగి ఉన్న ఆ విశ్వాస పరిమాణము వారి జీవితాల్లో ఆవగింజంత కూడా ప్రభువారు కనుగొనలేకపోయారు. కాబట్టి చూడండి కాబట్టి నిబంధనల ప్రజలుగా నమ్మకము ఉండవలసిన మొదట ఇశ్రాయేలు ప్రజల్లోనే నిబంధన ప్రజలుగా, నిబంధన కలిగిన వారుగా, ధర్మశాస్త్రం ఆచరించేవారుగా, ధర్మశాస్త్రం లోబడి వారుగా, ధర్మశాస్త్రాన్ని బట్టి ధర్మశాస్త్రాల ప్రకారం జీవించేవారుగా, 10 ఆజ్ఞలను అవలంబిస్తున్న వారుగా, ఆచారాలు కలిగిన వారుగా మొట్టమొదటి ఇజ్రాయేల్ ప్రజల్లోనే విశ్వాసం ఉంటాం. కానీ ఇజ్రాయేల్ ప్రజల్లోనే విశ్వాసం అనేది కొదువైంది. కాబట్టి ప్రభువారు లేదా ఆయన మాట్లాడితే చూడండి, మరొకసారి చదువుకున్న పిల్లల అన్నాడు కదా, యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుతున్న జన సమూహంకు తిరిగి, ఇశ్రాయేలునైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఆ పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థత అయినట్టు కనుగొనిరి. కాబట్టి కదా మన సమస్యలు తీరాలంటే మన ప్రభువును కలిగి జీవించాం. ఒక మాట చదువుకున్నాం చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయం చదువుకున్నాం చూడండి. అంతటా చుట్టుపక్కల గ్రామములు తిరుగుచు బోధించుచున్నని చెప్పి ఈ వాక్యము రాయబడింది. అదే మాదిరిగా 5వ వచనం మనం చదివినట్లయితే క్షమించాలి, మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం మనం చదివినట్లయితే అందువలన కొంతమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరే అద్భుతం ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడని చెప్పి దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. అంటే తన సొంత ప్రజల మధ్య తన స్వజనుల మధ్య ఆయన గొప్ప కార్యాలు చేయలేకపోయాడు. ఆయనకి ఎక్కడికి వెళ్ళినా దెయ్యాలు వెళ్ళిపోతున్నవి, కుష్ఠులు బాగుపడుతున్నారు, చెవిటి వారు వింటున్నారు, కుంటి వారు నడుస్తున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, దురాత్మ సమూహము కదిలించబడుతుంది, చనిపోయిన వారు తిరిగి లేపబడుతున్నారు. అటువంటి అద్భుతమైన కార్యం కూడా అక్కడ చేయలేకపోయారు. కేవలం కొద్ది మంది మాత్రమే. ఇక్కడ రాయబడి మాట ఏంటంటే చూడండి, ఎందువలనంట 4వ వచనం చూసినట్లయితే, అందుకు యేసు ప్రవక్త తన దేశములో, తన బంధువులలోను, తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాడని చెప్పారు. కాబట్టి దేవుని ప్రజలుగా ఉంటున్న మనము దేవుని కార్యాలను మనం చూడాలి. ప్రభువారు తన స్వజనుల మధ్య ఎందుకు కార్యాలు చేయలేకపోయాడు? ఎందుకు అద్భుతమైన కార్యం జరగలేదు? ఎందుకు ఆశ్చర్యమైన కార్యాలు జరగలేదు? ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నాడు? ఎందుకు అశ్రద్ధగా ఉన్నాడు? అంటే ఎందుకు ప్రజలు ఎందుకు అశ్రద్ధగా ఉన్నారు? ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు? ఎందుకు బలిగా ఉన్నారంటే వారు దేవుని కార్యాలు పొందుకోవటానికి కావలసినంత విశ్వాసం అనేది, కావలసినంత అనుభవం అనేది, కావలసినంత విధేయత అనేది వారి జీవితాల్లో ప్రభువారు చూడలేకపోయారు. అందుకే ఆయన అంటాడు, ఘనహీనుడంట తన స్వజనుల మధ్య, సొంత ప్రజల మధ్య ప్రవక్త ఘనహీనుడు అవుతుంది, కానీ మరి ఎక్కడ కూడా ఘనహీనుడు కాదు. అందుకే కింద చెప్పిన మాట, కొద్ది మంది రోగులు మాత్రమే ఆయన స్వస్థపరచగలిగారు, కొద్ది మంది మాత్రమే ఆయన మేలు పొందుకోగలిగారు, కొద్ది మంది మాత్రమే ఆయన చేత ఆదరించబడగలిగారు, కొద్ది మంది మాత్రమే ఆయన సహాయం పొందుకోగలిగారు, కొద్ది మంది మాత్రమే ఆయన సహకారాన్ని అనుభవించి వారికున్న బలిష్టల నుండి విడుదల
పొందగలిగారు. కారణం ఏంటంటే ఇప్పుడు చూడండి, విశ్వాస రాహిత్యము, రెండోది ఏమన్నా విశ్వాస లేమి. రెండు ఒకటి అర్థం వస్తుంది అంటే విశ్వాసం లేదు. ప్రభు దగ్గర రావడానికి కానీ, ప్రభుని ఆడుకోవటానికి కానీ, ప్రభు సహాయం పొందుకోవటానికి కానీ, ప్రభు సహాయాన్ని ఆశించడానికి కానీ కావలసినంత ఇప్పుడు మనం చదువుకున్న ఈ శతాధిపతి జీవితంలో లేక మనసులో ఉన్న అంత బలమైన గొప్ప విశ్వాసాన్ని ప్రభువారు తన సొంత ప్రజల మధ్య ఆయన చూడలేకపోయారు. కాబట్టి ఇది యేసు తన స్వస్థలంలో కూడా అద్భుతాలు చేయడానికి ఆటంకముగా మారిపోయింది. ఆటంకముగా మారిపోయింది. అద్భుతాలు చేయలేకపోయాడు ఆయన. ఎందుకు అద్భుతాలు చేయలేకపోయాడంటే విశ్వాసం లేదు, నమ్మకం లేదు, ఆయన అంగీకరించిన వారు లేరు, ఆయన గమనించిన వారు లేరు. ఆయన దగ్గరికి రావాలి, ఆయన మేలు పొందుకోవాలి, ఆయన చేత ఆదరించబడాలి, ఆయన చేత సమాధానం పొందుకోవాలి, లోకం నుంచి విడిపించబడాలి, బలెత్తుడు స్వస్థత పొందుకోవాలి అని విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చిన వారు చాలా తక్కువ. కాబట్టి చూడండి, అవిశ్వాసము అనేది సంఘములో కూడా ఏ అద్భుతాన్ని జరగకుండా చేస్తుంది. మన జీవితాల్లో కూడా చూడండి, బైబిల్ గ్రంథంలో సోదరు ఒక నీతిమంతుడు లేక ఒక విశ్వాసి 100 మంది అవిశ్వాసుల మధ్య ఉంటే వారిని కదిలించలేడో తెలియదు. కానీ ఒక అవిశ్వాసి 100 మంది విశ్వాసుల మధ్య ఉంటే ఆ అవిశ్వాస సంబంధమైన క్రియల చేత ఈ 100 మందిని కూడా 100 మంది మీద కూడా ప్రభావం చూపించగలరు. కాబట్టి చూడండి, ఈ దినాన జీవార్థమైన విషయాల మీద ఆసక్తి లేని వారు చాలా తక్కువ మంది. సంఘములు కూడా ప్రభు దగ్గరికి వస్తున్న వారు, ప్రభుని ఆనుకొని జీవించాలని ఇష్టపడేవారు, ప్రభుకు మహిమకరంగా జీవించాలని ప్రభు సహాయం కోరుకునేవారు, ప్రభు సహాయం కోరుకునేవారు చాలా తక్కువ. కాబట్టి సంఘంలో వారు కలిగి ఉన్న అవిశ్వాసాన్ని బట్టి, వారు కలిగి ఉన్న విశ్వాసం లేమిని బట్టి ఈ దినాన మనం ప్రభు సన్నిధిలో కార్యాలు మనం చూడలేకపోతున్నాం. కాబట్టి అది మాత్రమే కాకుండా చూడండి, దేవుని నైతిక సూత్రాలను చూడండి, అది మాత్రం కాకుండా వాక్యం సత్యాన్ని విశ్వసింపకపోవడము నేడు మాత్రం కాకుండా పరిశుద్ధాత్మ వరాలను పొందగలమనే అవకాశాన్ని నిరాకరించడము. చూడండి, నిరాకరించడం ద్వారా దేవుని యొక్క నైతిక సూత్రాలను మనము తిరస్కరిస్తున్నాము. మొదట చూస్తే చూడండి, వాక్య సత్యాన్ని విశ్వసించకపోవడము, అంత మాత్రం విశ్వసించకపోవడము ఒకటి. రెండవది కానీ పరిశుద్ధాత్మ వరాలను పొందగలమని పొందుకోవాల్సిన అవకాశాన్ని జారవిడుచుకోవడము. మూడవది కానీ చూడండి దేవుని యొక్క నైతికమైన ఆధ్యాత్మికమైన విషయాలను సూత్రాలను నిర్లక్ష్యము చేయడము, తిరస్కరించడము. ఈ సత్యాలు ఈ సత్యాన్ని గుణాలు ఆయన తన రాజ్యపు శక్తి తన ప్రజల మధ్య వెల్లడించలేకుండా చేస్తున్నాయి. ఈ మూడు విషయాలు అంటే చూడండి, వాక్యం వినే దాంట్లోనూ నిర్లక్ష్యమే. తర్వాత చూడండి మరి పరిశుద్ధాత్మ యొక్క వరాలను పొందుకునే విధానంలో కూడా నిర్లక్ష్యమే. తర్వాత మూడవదిగా చూస్తే చూడండి, దేవుని యొక్క నైతికమైన ఆధ్యాత్మిక విషయాల్లోనూ గ్రహించే విధానంలో తిరస్కరించడము, నిర్లక్ష్యంగా ఉండడము.
ఇత్యాది ఈ విషయాలు కూడా, ఈ 3 విషయాలు ఏం చేస్తున్నాడు? గుణాల పేర ఆయన రాజ్యం శక్తిని తన ప్రజల మధ్య వెల్లడించలేకుండా ఆపేస్తున్నవి. మనం అంగీకరిస్తేనే కదా ఆయన మన దగ్గర కావడం. ఇప్పుడు మనం ఒకళ్ళ ఇంటికి వెళ్తాం, అయ్యా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ముందు నిలబడినప్పుడు అయ్యా ఇంట్లోకి రండి అంటేనే మనం ఇంట్లోకి వెళ్తాం. లేదు బయట నిలబెట్టి మాటలు మాట్లాడుతూ వచ్చేస్తాను మామూలే. ప్రయోజనం ఏంటి? అదేవిధంగా వారు పిలవకపోతే మనం మాత్రం వెళ్ళము, పిలిస్తేనే ఒకరింటికి మనం వెళ్తాం. ప్రభువారు కూడా అంతే. మన జీవితాల్లోకి కానీ మన గృహాల్లోనికి కానీ ఆయన మనం ఆహ్వానిస్తే ఆయన మనలోనికి వచ్చి ప్రేరా మన కార్యాలను ప్రేరా ఆయన జరిగిస్తాం. మన అవసరం ఏం కలుగుతున్నాం, అవస్థతలో మనకు సహాయం చేస్తాం. ఈ శతాధిపతి కూడా తన కలిగి ఉన్న అవస్థతలో ప్రభువుకి వెళ్ళాడు. ఏంటంటే తనకు ప్రియమైన శిష్యుడు, అనేక సంవత్సరాల నుంచి తన దగ్గర ఎంతో నమ్మకంగా తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తున్న వ్యక్తి అనారోగ్యంతో పట్టబడినప్పుడు ఆ దాసుని యొక్క స్థితిని చూసి పిల్లరా దేవుని వైపు ఆయన చూచాడు. దేవుని వైపు చూచాడు కాబట్టి ఆయన సహాయం దొరికింది. మనకి మాట జ్ఞాపకం చేస్తాం పిల్లరా. ప్రభు వారు ఒక ఇంట్లో ఉన్నప్పుడు 4 వ్యక్తులు ఏం చేశారంటే వాళ్ళు ఒక పక్షవాతం గల రోగిని 4 వ్యక్తులు మాట్లాడుకొని, బైబిల్లో వాక్యం మనం చూస్తే ఈ పక్షవాతం గల రోగిని ఎత్తుకొచ్చిన 4 కానీ లేదా పక్షవాతంలో ఆ రోగికి కానీ ఎక్కడ సంబంధం ఉన్నట్లు అక్కడ రాయవలేదు. బహుశా మన విధానం మనం మాట్లాడుతున్నాం. ఎవరో ప్రభు గురించి విని దగ్గరికి వెళితే ఇదిగో ఈ వ్యక్తి చాలా సంవత్సరాల నుంచి మంచున పడి ఉన్నాడు, ఈయనకి ఏ ఆధారం లేదు, ఎవరో ఈయన రోజు నిత్య కృత్యాలు కూడా వేరొకరి చేయాల్సి వస్తుంది అని ఆలోచన చేసి ఒక వ్యక్తి మరొక వ్యక్తి కూలబడుకొని 4 వ్యక్తులు కలిసి ఈయన ఏం చేశారంట, ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు మోసుకొని. 4 వ్యక్తులు 4 వైపులా మంచాన్ని మోసుకొని భుజాల మీద ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు దగ్గరికి వస్తే ప్రభు దగ్గర చాలా మంది ప్రజలు ఉన్నారు. కాలు మోపడానికి కూడా వారికి అవకాశం లేదు. అయితే వారు ఏం చేశారంట, ఈ మంచానికి తాడు కట్టి ఆ మంచం ఇంటి మీదకి లాక్కొని ఆ తర్వాత ఇంటి పైకప్పు మంచం పట్టేంతగా మరి రంధ్రం చేసి పైకప్పు విప్పి ఆ మంచాన్ని అలా ప్రభు పాదం చెంత ప్రభు ముందు దించి వారి పైన కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ప్రభు వారు ఆ వ్యక్తిని చూశారు. పైకి చూస్తే ఆ 4 కూడా ఎవరైతే మోసుకొని వచ్చారో ఆ 4 కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రభు ఈ వ్యక్తిని స్వస్థపరుస్తున్నాయి. వారి అవసరత ప్రభు యొక్క సహాయాన్ని వారు కోరుతున్నారు కాబట్టి చూడండి అక్కడ లేచి నీ పరుపును ఎత్తుకొని నడవంటే వెంటనే పరుపెత్తుకొని నడిచారు. ప్రజల మధ్య 4 వ్యక్తులు మోసుకుంటూ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం ఈయన బాధ్యత, ఈయన పరుపు ఈయనే భుజం మీద పట్టుకొని మనసు తీసుకొని వెళ్ళిపోయినట్లు వాక్యాలు మనం చూస్తున్నాం. కాబట్టి చూడండి ప్రభువును మనం అంగీకరించినప్పుడు, ప్రభువును మన జీవితంలోకి ఆహ్వానించినప్పుడు, ప్రభువును కలిగి జీవించాలని ఒక చక్కటి తీర్మానం కలిగినప్పుడు ఆయన మన దగ్గరకు వచ్చి మనలోనికి వచ్చి మనతో ఉంటూ మన ప్రతి అవస్థలో ఆయన మనకు సహకారిగా ఉంటారు. దాని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం, దేవుని ప్రజలుగా ఉంటున్న మనం ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యంగా అవిశ్వాసగా ఎంత మాత్రం కూడా మనం ఉండకూడదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా దేవుని యొక్క రాజ్యము శక్తిని తన ప్రజల మధ్య వెల్లడి చేయకుండా ఆపేస్తున్నది. కానీ మీరు ఏం చేస్తారంటే వెల్లడి చేయడానికి అవకాశం ఇచ్చారు. ఈ 4 వ్యక్తులు ఆయన రాజ్యం యొక్క అధికారాన్ని వెల్లడి చేయడానికి, బయలుపరచడానికి, ఆయన ఉన్న ప్రభావం బయలుపరచడానికి, ఆయన ఉన్న ప్రభావం బయటకు వచ్చి అనేకులు ఎదుట ఒక గొప్ప మహత్కార్యాన్ని జరిగించడానికి ఈ 4 సాధకాలుగా వాడబడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన భక్తులు కూడా చూడండి దేవునికి రాజ్యపు అధికారాన్ని అడ్డుకునే వారిగా ఉండకూడదు. దేవునికి రాజ్యపు అధికారం
వారి వంతు బాధ్యతలు వారు నెరవేరుస్తూ వచ్చారు. వారి వంతు ఇతని మనం సాయం చేస్తాం. ఇదిగో అనేక సంవత్సరాల నుంచి ఈయన మంచంలో పడి ఉంటున్నాడు. ఈయనకు రోజు ప్రతి కార్యం కూడా వేరొకరు చేయాల్సి వస్తుంది. ఈయనకు ఒక సహకారిగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇతను ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయనకు స్వస్థత జరుగుతుంది. ఆయనని బాగు చేస్తారని నలుగురు వ్యక్తులు మాట్లాడుకొని, నలుగురు వ్యక్తులు కూడగట్టుకొని, నలుగురు కూడా భుజాన మోసుకొని ప్రభు దగ్గరికి వచ్చారు. కాబట్టి చూడండి, ఆ నలుగురు వ్యక్తులు కూడా ఆయన రాజ్యపు అధికారాన్ని వెల్లడి చేయడానికి సాధకాలుగా, పనిముట్లుగా వాడబడ్డారు. మరి మన భక్తి జీవితంలో 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మన విశ్వాసంతో సంవత్సరాలు దొల్లిపోతున్నాయి. మన ద్వారా దేవుని యొక్క రాజ్యం అధికారం వెల్లడి చేయడానికి మనం ప్రభుకు మన ద్వారా అవకాశం దొరికిందా? మనం అవకాశం కల్పించామా? కాబట్టి దేవుని బిడ్డలుగా అవుతున్నాం, దేవుని ప్రజలుగా అవుతాం మనం. చూడండి, దేవుని యొక్క రాజ్యపు అధికారాన్ని వెల్లడిపరచడానికి మన వంతు పనిగా మనం వాడబడాలి. మన వరుసక్రమంలో మన ప్రభువారు మనకే పని అప్పగించాడో ఆ పనిని మనం నెరవేర్చే వారిగా ఉండాలి. అడ్డుకునే వారు ఉండకూడదు. అడ్డుకుంటే మనకు క్షేమం కాదు, అడ్డుకుంటే మనకు ఆస్వాదం కాదు, అడ్డుకుంటే మనకు నెమ్మది కాదు, అడ్డుకుంటే మనకు సమాధానం కాదు, అడ్డుకుంటే మనము నిస్సాయ స్థితిలోకి వెళ్ళిపోతాం. మన జీవితంలో నెమ్మదే ఉండదు, మన జీవితంలో ఆదరణే కలగదు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్నాం మనం, దేవుని ప్రజలుగా ఉంటున్నాం మనం. ఆయన రాజ్య అధికారాన్ని వెల్లడి చేయడానికి మన వంతు బాధ్యత మనము నెరవేర్చాలి. అంత మాత్రమే కాకుండా చూడట్లేదా, కానీ విశ్వాసము, వాక్యం పట్ల, ప్రార్థన పట్ల ఆటల తప్పులు గలవారై ఎలా ఉండాలట? కానీ విశ్వాసులు దైవ వాక్యం పట్ల, వాక్యం చదివే దాంట్లోనూ, వాక్యం ధ్యానించే దాంట్లోనూ, ప్రార్థన చేసే దాంట్లోనూ ఆకలి తప్పులు. మనకి ఏ ఆకలి తప్పులు ఉన్నాయి దినాన? ఒకరిని విమర్శించే దాంట్లో ఆకలి తప్పులు ఉన్నాయి, ఒకరు దూషించే దాంట్లో ఆకలి తప్పులు ఉన్నాయి, ఒకరిని బాధ పెట్టే దాంట్లో ఆకలి తప్పులు ఉన్నాయి, ఒకరు నష్టం చేసే దాంట్లో ఆకలి తప్పులు ఉన్నాయి. ఒకరు బాగు చేసే దాంట్లోనూ, ఒకరు బలపరిచే దాంట్లోనూ, ఒకరు దేవుని దగ్గర నడిపించే దాంట్లోనూ, ఒకరిని దేవుడి సన్నిధిలో బలవంతులుగా నిలబెట్టి మరొక మట్టి పైకెక్కించే విధానంలోనూ మనకు ఆకలి తప్పులు లేవు. మనకు ఆకలి తప్పులు ఏదో ఉండకూడదో అందులో ఉంటున్నవి, ఎందులో ఉండాలో అందులో లేవు మనకు ఆకలి తప్పులు. ఆ నలుగురు కూడా ఆ ఇంటి మీద కూర్చొని 4 వైపులా 4 వందల కూర్చొని లేదా ఆ కప్పు విప్పిన 4 వైపులు కూర్చొని నలుగురు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఈ వ్యక్తిని స్వస్థపరచు నాయన, ఈ వ్యక్తిని బాగు చేయను ఆయన, ఈ వ్యక్తిని బలపరచు నాయన, ఈ వ్యక్తిని బాగానైనా లేవనెత్తు ప్రభువా, ఈ వ్యక్తి అనేక అవసరం కలిగి ఉన్నారు నాయన, అనేక సంవత్సరాల నుంచి వ్యక్తి మంచం మీద పడి ఉన్నాడు ప్రభువా, సహాయం చేయ ప్రభు అని చెప్పి నలుగురు 4 వైపులు కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళని ఆకలి ఏంటి? ఈ వ్యక్తి బాగు చేయాలి, ఈ వ్యక్తిని ఒక సరైన మార్గంలో నడిపించాలి, ఈ వ్యక్తిని సజీవంగా నిలబెట్టాలి, ఈ వ్యక్తిని ఒక సంపూర్ణ ఆరోగ్య వ్యక్తిగా సమాజంలో నిలబెట్టాలి. ఇది వరకు ఆకలి. మరి మనకున్న ఆకలి పిల్లల. కాబట్టి చూడండి పిల్లల, ప్రభు మా విశ్వాసం వృద్ధి చేయమని పిల్లల అపోస్తులు వేడుకుంటారు. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము ఓ మాట చదువుతున్నాం. లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయం పిల్లరా, లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనం గమనించండి. చూడండి పిల్లరా, అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా ఏమనుకుంటున్నారు వాళ్ళు? అయ్యా, మా విశ్వాసం వృద్ధి చెందించు ఆయన, మా విశ్వాసం అందరూ వృద్ధి చెందాలి ప్రభు, అనగారిపోకూడదు ఆయన. కాబట్టి పిల్లరా, వృద్ధి చెందించమని ప్రభు సహాయాన్ని వారు కోరుకుంటున్నారు. కాబట్టి అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి చెందించమని ప్రభుతో చెప్పగా అపోస్తల యొక్క నమ్మకము వృద్ధి చెందుతూ వచ్చింది. అపోస్తల నమ్మకమునకు గల ప్రాముఖ్యతను వారు గుర్తించారు. నమ్మకమునకు కావలసిన ప్రాముఖ్యత, నమ్మకం ఉంటే ఏ విధంగా ఉంటాం, విశ్వాసం కలిగితే ఏ స్థితిలో ఉంటాం, విశ్వాసం కలిగితే ఏ స్థాయికి వస్తాం. కాబట్టి ఎందుకంటే ఒకసారి ఫెయిల్ అయిపోయారు,
ఆ చాంద్ర రోగం పట్టిన యవనస్తుల విషయంలో లేదా ఈ అపోస్తులు మొట్టమొదట ఆ యవనస్తుని వారి తండ్రి ఈ అపోస్తుల దగ్గరికి తెచ్చాడు, 10 మంది దగ్గరికి. వీరు ప్రార్థన చేయగలిగారు కానీ ఇప్పుడు ఆ వ్యక్తికి, ఆ సహోదరికి, ఆ యవనస్తుడికి స్వస్థత కలగలేదు. కాబట్టి తిరిగి ప్రభు వచ్చి లేదా ఆ వ్యక్తిని స్వస్థతపరిచి అతను ఉన్న దురాత్మను గద్దించి అతనికి బాగు చేశాడు. కాబట్టి ఆ విషయాన్ని మీరు గ్రహించారు, కాబట్టి ఆ ప్రాముఖ్యతను మీరు గ్రహించారు, కాబట్టి ఆ ప్రాముఖ్యత మీకు తెలుసు, కాబట్టి వారు అడుగుతున్నారు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి చెందించిన ఆయన, మా విశ్వాసం బలముగా ఉండాలి ప్రభువా, మా విశ్వాసం గొప్పగా ఉండాలి ప్రభువా, మా విశ్వాసము గొప్ప విశ్వాసంగా ఉండాలి ప్రభువా, మా విశ్వాసం బలీనం కాకూడదు ఆయన, మా విశ్వాసం నిర్లక్ష్యంగా ఉండకూడదు ప్రభువా, మేము విశ్వాసం బట్టి గొప్ప కార్యాలు చేయాలి ప్రభువా, కాబట్టి మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. కాబట్టి చూడండి, నమ్మకము గల ప్రాముఖ్యతను వారు గ్రహించడమే కాకుండా యేసు నమ్మకం చెప్తున్న దివ్య సందేశాలన్నిటినీ తాము పాటించగలమో లేదో అని వారికి సందేహం కలిగి ఉండొచ్చు. ఆయన చెప్తున్న విషయాలు లేక ఏమంటాడమ్మా, చూడండి, సందేశాలన్నీ తాము ఆచరించగలమో లేదో, ప్రభు చెప్తున్న ఈ లేఖనాలు, ప్రభు చెప్తున్న సూత్రాలు, ప్రభు చేస్తున్న సూచనలు మేము వీటిని కడ వరకు కూడా ఆచరించగలమో లేదో, వీటిని కడ వరకు అనుసరించగలమో లేదో, కడ వరకు మేము వీటిని కొనసాగించగలమో లేమో, కడ వరకు మేము వీటిని కొనసాగించుకుంటూ ముందుకు సాగగలమో లేదో అనే సందేహం అనేది వారిలో కలిగింది. కాబట్టి వారు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు సహాయం కోరుకుంటూ ఉన్నారు. అవును పిల్లరా, మన వ్యక్తిగత జీవితంలో కూడా ఈ దినాన ప్రభు సహాయాన్ని మనం కోరుకోవాలి. మనము ప్రభు యొక్క రాజ్యపు ఆధిపత్యము, అధికారం, ఆయన శక్తి ప్రభావాలు ఈ లోకములో బయలుపరచబడినట్లు, అనేకులు గుర్తెరిగినట్లు లేదా మనం సాధకములుగా వాడబడాలి. వాడబడినప్పుడే దేవునికి మహిమ, వాడబడినప్పుడే దేవునికి ఘనత, వాడబడినప్పుడే మనల బట్టి దేవుడు సంతోషిస్తాడు. వాడబడినప్పుడే మన విశ్వాసము గొప్పదిగా ఉంటుంది, ఘనమైనదిగా ఉంటుంది, బలమైనదిగా ఉంటుంది. కాబట్టి ఎవరు గొప్ప విశ్వాసం కలిగి ఉంటారో వారే దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు చేయగలరు. విశ్వాసం గొప్పగా ఉండదో వారి చేతులు ఏ కార్యం కూడా జరగదు, ఏ మేలు కూడా కొనుక్కోలేదు, శూన్యము. వారెంత ఉపవాస ప్రార్థన చేయొచ్చు, వారు సంవత్సరాలుగా ఉంటుంది. మనం దేవుని ప్రజలుగా ఉంటుంది. మనం లేదా ప్రభుని కలిగి, ప్రభును ఆనుకొని, ప్రభుకి ఇష్టలుగా మనం ఉన్నట్లయితే, మన విశ్వాసం గొప్పదిగా ఉన్నట్లయితే లేదా దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలైనా చేయగలడు. చూడండి, లేదా మార్కు సువార్త చూసినట్లయితే తన ప్రజల మధ్య, తన సజ్జనుల యొద్ద దేవుడు గొప్ప కార్యము, గొప్ప సూచక్రియలు, మార్గాలు, అద్భుత కార్యాలు ఆయన చేయలేకపోయాడని మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఎందుకు చేయలేకపోయాడంటే మన వ్యక్తి కదా, మన వాళ్ళే కదా అని చెప్పి నిర్లక్ష్యంగా ఆయనను లేదా చూడండి ఆయనకు ఇవ్వాల్సిన విలువ ఇవ్వలేకపోయాడు. రెండోదేమని కానీ ఆయనను ఉంచవలసిన విశ్వాసాన్ని వారు లేదా ఉంచలేకపోయారు. కాబట్టి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరగలేదు. కానీ శతాధిపతి జీవితంలో మాత్రం గొప్ప కార్యం జరిగింది. ఇప్పుడు విశ్వాసం లేమి అనుకున్న చోట, విశ్వాసం లేదు అనుకున్న చోట గొప్ప విశ్వాసాన్ని ఆయన కనుగొనగలిగాడు. మనం కూడా అట్టి విశ్వాసాన్ని మనం ఇతరులకు చూపించగలిగాం. మనలో ప్రభువారు అట్టి విశ్వాసం చూడాలని ప్రభువారు మన పక్షంగా ఆశతో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దినం చూడండి, చాలా మంది జీవితంలో చాలా సమస్యలు, చాలా కఠినభరితమైన, భారభరితమైన జీవితం. నేను బయట వరకు చెప్తలేను కదా, క్రీస్తు శరీరంలో అవయవాలుగా పిలువబడుతున్న వారి జీవితంలో జరుగుతున్న కార్యాలు నేను చెప్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. లేదా ఎందుకు అటువంటి పరిస్థితి అంటే చూడండి, ప్రభుకి ఇవ్వాల్సిన ప్రాముఖ్య స్థానము వారు ఇవ్వలేకపోతున్నారు. రెండోదేమో చూస్తే వాక్యము పట్ల, ప్రార్థన పట్ల ఆకలి దప్పులు అనేటివి వారి జీవితంలో లేవు. ఇందులో మనం ఆకలి చూడండి, శరీర సంబంధమైన ఆకలి తినడానికి 4 సార్లు తింటాం. ఒకవేళ మనకు నచ్చిన భోజనం దొరుకుతుంది అనుకోండి, రోజు తినడానికంటే కూడా ఎక్కువ తినేస్తాం. కానీ
ఆకలి దప్పులు కాదు మనకు కావాల్సింది. ఈ భోజనం ఎన్నిసార్లు తిన్నా, ఎంత ఎక్కువ తిన్నా మరలా 4 గంటల తర్వాత 3 గంటల తర్వాత ఆకలి వేస్తుంది. కానీ ఆత్మ సంబంధమైన ఆకలి, దేవుని యొక్క రాజ్యపు ఆధిపత్యానికి సంబంధించిన ఆకలి మనలో ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆకలి మనలో ఉండాలి. అది మనకు ప్రయోజనం, అది మనకు దీవెన. ఆ ఆకలి దప్పులు మనకు ఆశీర్వాదం తీసుకొస్తుంది. ఆకలి దప్పులు మనకు నిత్య జీవానికి యోగ్యులుగా మనం చేస్తుంది. ఆకలి దప్పులు మనకు ప్రభువుకు ఇష్టలుగా మనం మారుస్తుంది. ఆకలి దప్పులు మనకు ప్రభువు మనల్ని బట్టి ఆశ్చర్యపడే విధంగా చేస్తుంది. అంతేగాని మనల్ని నిర్చులోనికి అది మాత్రం కూడా దురసైపోయాం. కాబట్టి ప్రభుని కలిగిన మనం, ప్రభుని గమనిస్తాం మనం విధంగా ప్రార్థనలో, వాక్యపు జీవితం, వాక్యపు ధ్యానంలో, విశ్వాసంలో, నిరీక్షణలో ఆకలి దప్పులు మనం కలిగి ఉన్నాం. ప్రభు యొక్క పనిలో మనం ఆకలి దప్పులు కలిగి ఉన్నాం. ప్రభు తప్పకుండా మనం దర్శిస్తాం, మనం బలపరుస్తాడు. ఆయన మనతో ఉంటూ ఆయనకు మహిమకరంగా, అనేకులకు మాదిరికరంగా మనం నిలబెట్టి కృపలో ముందుకు నడిపిస్తాం. చిన్న వాక్యం దేవుడు దీవించిందాక ప్రార్థన చేసుకుంటాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుంటాం. విన్న మాటలు బట్టి వ్యక్తిగతంగా మనం ఏమైతున్నా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కొన్ని క్షణాలు ప్రభు సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. కదా స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, ఘనమైన దేవ, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. నాయన అల్పులము దీనులమైన మమ్మల్ని ప్రభువా మీరు ఎంతగానో ప్రేమించి, ఆదరించి, కాచి అయా సజీవులుగా ఉంచి ప్రభువా అయా మీ ఉన్నతమైన నామమును స్తుతించడానికి నాయన అయా దీనులమైన మా పక్షంగా మీ కృప చూపినందుకై మీకే స్తుతులు, స్తోత్రములు చేస్తున్నాం. నాయన మహిమాన్వితుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, ఆదరణకర్త, జాలుగల దేవ, కనికర సంపన్నుడా మీకు వందనాలు ప్రభువా. అయ్యా మీ కృప మాకు తోడుగా ఉంచండి, మీ కృపలో మమ్మల్ని బలపరచండి ప్రభువా. అయ్యా మీకే స్తోత్రములు. ఇంతవరకు మాతో ఉన్నది మీకు వందనాలు. ప్రార్థనలో, పాటల్లో, స్తుతుల్లో, ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు. మీకు మహిమకరంగా జరిగించి మీకు వందనాలు. ఇదిగోనైనా మీ వాక్యాన్ని మా మధ్య అయ్యా ప్రకటన చేసి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడేందుకే మీకు స్తోత్రాలు. అవును నాయన, మా విశ్వాసం గొప్పదిగా ఉన్నట్లు, మా విశ్వాసం ఘనమైనదిగా ఉన్నట్లు ప్రభువా మా విశ్వాస అనుదినము కూడా మీరు వృద్ధి పొందించండి నాయన. మీకు వందనాలు. ఏ విధంగా అయితే ప్రభువా విశ్వాసానికి కలిగించిన కావలసిన ఉండవలసిన ప్రాముఖ్యతను అయ్యా అపోస్తులు గ్రహించి ప్రభువా వారు అడుగుతున్నారు నాయన. అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి చెందించమని. అవును ప్రభువా ఈ దినమున మేము కూడా ప్రభువా అయ్యా మీ సహాయం కోరుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఆత్మ సంబంధమైన విషయంలో, వాక్య జ్ఞానం విషయంలో, ప్రార్థన విషయంలో, పరిశుద్ధ జీవన విధానంలో ప్రభువా అయ్యా ఆకలి దప్పులు కలిగిన ఆయన మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభువా మిమ్మల్ని కనబడుతున్న ఆయన మీ రాజ్యపు అధికారం వెల్లడి చేసే విధానంలో మా వంతు మేము ప్రయాసపడినట్లు నాయన మేము కూడా నాయన సాధకములుగా వాడబడినట్లు ప్రభువా మీరు మాకు సాయం చేయండి, మీరు మమ్మల్ని బలపరచండి నాయన. మీకే స్తుతులు, స్తోత్రములు చేస్తున్నాం ప్రభువా. కృపగల దేవా, దయగల తండ్రి, ఆశ్చర్యకరుడా, సమాధాన కారకుడా, నిద్రకు తండ్రి, కృపగల దేవానికి వందనం నాయన. మహిమాన్వితుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా మీకే స్తోత్రము. కృప చూపండి, కృపలు బలపరచండి, భద్రపరచండి ప్రభువానికి వందనం నైనా. ఈ మధ్యకాల సమయంలో మేము విన్న మాటలు ప్రభువా అయ్యా మాదలో భద్రపరచుకుని ప్రభువా వాక్యాన్ని నెమరు వేసుకుంటున్నాయన వాక్యపు వెలుగులు మేము జీవించడానికి సాయం చేయండి. అనుదినము కూడా ప్రభువా అనుక్షణము మమ్మల్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్న అపవాదిని మీరు గద్దించండి, తోడ్పరచండి. అంత మాత్రమే కాకుండా నాయన ఆన్లైన్ ద్వారా ప్రభువా యూట్యూబ్ ఛానల్ ద్వారా నాయన ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఎందరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నవారో వారందరినీ మీరు దర్శించండి ప్రభువా, వారందరినీ మీరు బలపరచండి ప్రభువా, వారందరినీ వాక్యంలోకి నడిపించండి ప్రభువా అని కొంటున్నారు. వారికి మీ కృప తోడుకొచ్చింది నేను వారి జీవితంలో కూడా ప్రభువా మీరు పనిచ్చే కార్యక్రమం జరిగి నైనా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా మీకే స్తోత్రాలు ప్రభువా. మహిమాన్వితురానికి వందనాలు. ఇదిగో నాయన మమ్మల్ని ప్రేక్ష సంఘాన్ని విడుదల కాదైనా సమస్తం మీ సరిగా అప్పగిస్తున్నాం తండ్రి. అయ్యా మీ కృపలు బలపరిచి భద్రపరిచి నాయన మీ చిత్తమైతే నాయన మీరు ఆకరాలుస్తున్న మళ్ళీ తిరిగి మీ సొంత చేరు వరకు నాయన మీ కృప నైనా మీ సొంతకొచ్చి మమ్మల్ని స్తుతించే వరకు తండ్రి మమ్మల్ని మీ కృపలు వస్తున్న భద్రపరిచి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందగలరండి. మా రక్షకుడు మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుడైన పరమ తండ్రి యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారికి కృప
పరిశుద్ధాత్మను ఆదరణ కంటే దేవునికి సన్నిధి, సమాధానము, దేవుని నెమ్మది, ఆదరణ మనకును సకల పరిశుద్ధులకును ఈ కార్యక్రమం చూస్తున్న ఆన్లైన్ ద్వారా తెలుగు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకును యేసుక్రీస్తు ప్రార్థన పరిచే అందరికీ ఈ మధ్యకాల సమయంలో అంతరాలకు వీళ్ళందరికీ సదాకాలము తోడైండి ఆదరించి ఆయన ఆకలి సిద్ధపరిచి ఆయన కూడా బలపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్.